సిఎల్పిలో షబ్బీర్ అలీ మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. మీరెందుకు ఇవ్వరు? మన ప్రభుత్వం తెలంగాణ బిడ్డల ప్రభుత్వం ఎందుకు పర్మిషన్ నిరాకరించినారు వాళ్ళకు? కాబట్టి ఇప్పుడు కూడా వాళ్ళకు అపాలజీ చేసి వాళ్ళకు పర్మిషన్ ఇచ్చే ఏర్పాట్లు చేయండి. అలాగే ఇప్పుడు మంత్రులు కూడా ఏం భాష మాట్లాడుతున్నారో అర్థమైతలేదు. నాయన నరసింహారెడ్డి గారు చాలా సీనియర్ నాయకుడు, హోమ్ మినిస్టరు, బట్టలు చింపేస్తాం, ఫైటింగ్ కొట్టేస్తాం అని ఇదేం భాషవా? నువ్వు లా అండ్ ఆర్డర్ కాపాడే మంత్రి అయ్యా. నీ దగ్గర దమ్ము ధైర్యం ఉంటే ఎవరన్నా అక్యూజ్గా ఉంటే కేసు పెట్టు, పోలీస్ నీ చేతిలో ఉన్నది. కానీ బజార్ రౌడీలు తిరిగా నువ్వు మాట్లాడుతూ ఉంటే ఎట్లా? ఛాలెంజ్ చేసుకోండి పైల్వాన్గిరి చేస్తే. దయచేసి మాట కొంచెం మంత్రిగా ఉన్నారు, ఏదో అపోజిషన్ ఉన్నవాళ్ళు ఏదో చేస్తాను బచ్చగాడు ఇంకెవరో ఫలానోడు అని చెప్పం ముందు మీరు మంత్రిగా ఉన్నారు, మీరు హుందాతనంగా మాట్లాడండి. వాళ్ళు మాట్లాడితే రెచ్చిపోయి మాట్లాడితే మాట్లాడనండి. కానీ మీ వంతు ఏందో మీరు ఒక స్థాయికి ఉన్నవాళ్ళు, ఈ స్టేట్కి హోంమంత్రిగా ఉన్నారు, మీ స్థాయితో మాట్లాడాలని మీతో కూడా మనవి చేస్తున్నాను. ఎందుకంటే మీరు పెద్దలు, సీనియరు, నేను మీకు గౌరవిస్తాను పర్సనల్ కూడా. మాటల్లో కొంచెం మొన్న విద్యార్థుల మీద అట్లనే మాట్లాడేసినారు, మీరు రైతుల మీద మాట్లాడేసినారు, ఇప్పుడు అపోజిషన్ మీద మాట్లాడుతున్నారు. రెండోది లాస్ట్ ఆయనతో సహా ఇప్పుడు మా మహమూద్ అలీ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు కొన్ని విషయాల్లో ఇంప్లిమెంట్ కానిది చెప్పేసి ఈ సామరస్యాన్ని చెడగొట్టొద్దని మనవి చేస్తున్నాను. మీరు తెలుసో తెలియకుండా నిన్న 40,000 మ్యారేజెస్ బీద వాళ్లకు 51,000 చొప్పున మేము 40,000 మ్యారేజెస్ చేస్తాం ఈ సంవత్సరం అన్నాడు. ఇంకా మిగిలింది 4 నెలలు 5 నెలలే. 5 నెలల్లో 40,000 మ్యారేజెస్ అంటే 200 కోట్ల రూపాయలు కావాలా ఓన్లీ మ్యారేజ్ బడ్జెట్. అసలు తెలుసుకున్నారా? లెక్క తెలుసా? తెలియదా? 200 करोड़ रुपीस 200 करोड़ रुपए लगाकर आप कह रहे हैं कि शादियां करता हूं. अफसोस कि अभी तक रमजान में जो वादा करे आप, वो रमजान के पैसे 5 करोड़ नहीं मिले अब तक. బక్రీద్ వచ్చేసింది, రంజాన్ పోయింది, బక్రీద్ వచ్చింది, ఇప్పటి వరకు ఆ చెక్లు ఇచ్చినారు, చెక్లు నడుస్తలేవు. వాళ్ళు విలేజెస్లో ఈద్గా కమిటీ వాళ్ళు కానీ మసీద్ కమిటీ వాళ్ళు తీసుకొని తిరుగుతున్నారు. ఏడ దొరికితే సార్ ఈ పైసలు చెక్లు ఏడ జమ చేయాలి, డబ్బులు లేవంటున్నాడు, కమిషనర్ లేదంటున్నాడు, ఎంఆర్ఓ లేదంటున్నాడు. ఇంకా ఆ డబ్బులు రిలీజ్ కాలే. ఈ సంవత్సరం హజ్ క్యాంప్కు లాస్ట్ ఇయర్ ఉన్న మా ప్రభుత్వం ఇచ్చిన బడ్జెట్, మిగిలిన బడ్జెట్తోని హజ్ క్యాంప్ నడిచింది. ఈ రోజు వరకు హజ్ క్యాంప్ రేపటి నుండి అయిపోతుంది, డబ్బులు ఒక్క పైసా రిలీజ్ చేయలేదు. ఇక పెద్ద పెద్ద మాటలు నరుకుతున్నారు మంత్రులు, ముఖ్యమంత్రుల బాటలో మంత్రులు ఒకరి మీద ఒకరు. अभी तक आप रमजान के पैसे आगे, बकरीद आगे एक पैसा रिलीज नहीं करे और हज कैंप के लिए अभी तक 1 रुपया रिलीज नहीं करे. लास्ट ईयर के फंड से हज कैंप चल रहा है. उसके साथ साथ आप बोल रहे कि 40,000 शादी करता हूं मैं. मजाक है? बहुत है, करिए, हम मुबारकबाद देते हैं आपको. लेकिन नहीं करके अदर कम्युनिटीज లో అపోహలు సృష్టించాలి. ఇదే అడ్జస్ట్మెంట్ ఏంటిది, 40,000 మ్యారేజ్లు చేస్తారంట. అది సాధ్యం కాని విషయాలు ఎందుకు చెప్పి మత సామరస్యాన్ని చెడగొడతారు? దయచేసి డిప్యూటీ సీఎం మహమూద్ అలీ గారు, ఆడపోతే ఆడ మహాత్మా అంటున్నారు, చెప్పుకోను మహాత్మా చెప్పు, ఏమైనా చెప్పుకో, కానీ ఏదైనా ఒక ఇంప్లిమెంట్ చేసి చూపివా. 4 నెలలు అవుతున్నది, ఇంకా నరకుడే ఉన్నది. ఈ నరకుడు బంద్ చేయండి, కొంచెం అమలు చేసి చూపియండి అని మీతో మనవి చేస్తున్నాను.